హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డేటా ఎంట్రీ జాబ్స్ అండి. 2 జాబ్ రోల్స్ యాక్టివ్గా అప్లికేషన్స్ని రివ్యూ చేస్తున్నాయి. ఇమీడియట్ హైరింగ్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశాయి. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మెయిన్ కంటెంట్ చూసే ముందు అందరికి చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు మెయిన్ నోటిఫికేషన్. ఫస్ట్ రోల్ చూస్తే మనకి డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ ఫ్రెషర్ పొజిషన్ అండి. ఇమ్మీడియట్లీ జాయినింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 2 lakhs నుంచి 3 lakhs వరకు పర్ యానం ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 4 days ఎగో జాబ్ అయితే పోస్ట్ అయింది. మండే నుంచి సాటర్డే వరకు వర్క్ అయితే ఉంటుందండి. మార్నింగ్ 10 AM నుంచి 7 PM వరకు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సూపర్ ఆపర్చునిటీ. మీరు ఇక్కడ చూడండి, అక్యురేట్లీ ఎంటర్ డేటా ఇంటూ కంపెనీ డేటాబేసెస్ అని ఇచ్చారు. స్ప్రెడ్షీట్స్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్. సో కంపెనీ యొక్క డేటాని ఎంటర్ చేయడము, ఆల్రెడీ ఉన్న డేటాని చెక్ చేసి అప్డేట్ చేయడము, మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే, మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ హ్యాండిల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ విత్ డిస్క్రిషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎన్ష్యూర్ డేటా ఇంటిగ్రిటీ అండ్ అక్యురసీ బై పర్ఫార్మింగ్ రొటీన్ క్వాలిటీ చెక్స్ అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ మన మెయిన్ థింగ్ ఏంటంటే డెడ్ లైన్స్ని మీట్ అవ్వాలి. పర్ఫార్మెన్స్ టార్గెట్స్ ఫర్ డేటా ఎంట్రీ స్పీడ్ అండ్ అక్యురసీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో డేటాని రివ్యూ చేయాలి, కరెక్ట్గా డేటా ఎంటర్ చేసామా లేదా అని చెక్ చేయాలి, ఎర్రర్స్ ఉంటే ఐడెంటిఫై చేయాలి, డేటాని అప్డేట్ చేయాలి. కంప్లీట్గా డేటా ఎంట్రీలోనే వర్క్ అయితే ఉంటుంది మనకి. సో దీనికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో హ్యావింగ్ ల్యాప్టాప్ ఇస్ మ్యాండేటరీ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీకు డేటా ఎంట్రీ స్కిల్స్ వచ్చుంటే మీరు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్లే. ఫ్రీ స్నాక్స్ అండ్ బేవరేజెస్ అని ఇచ్చారు. ఇన్ఫార్మల్ డ్రెస్ కోడ్. అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చేసి మనకి ఇది కూడా డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అండి. ఏఎస్ టాలెంట్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయింది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 2,70,000 నుంచి 4 lakhs వరకు పర్ యానం శాలరీ అయితే ఉంటుంది. దీనికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్గా అక్యురేట్గా కంపెనీ రికార్డ్స్ని మెయింటైన్ చేయడమే మన మెయిన్ వర్క్. అండ్ ఈ రోల్లో మీకు ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎస్పెషల్లీ ఎంఎస్ ఎక్సెల్ అని ఇచ్చారు. కోఆర్డినేట్ విత్ టీమ్ అండ్ కంప్లీట్ అసైన్ టాస్క్ ఆన్ టైమ్, మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ ఆన్ కంపెనీ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇది కూడా కంప్లీట్గా డేటా ఎంట్రీ వర్క్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. ఎంఎస్ ఆఫీస్ ఎస్పెషల్లీ ఎంఎస్ ఎక్సెల్ వచ్చిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ గుడ్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. అదర్ రిక్వైర్మెంట్లో చూస్తే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఎక్సెల్, గుడ్ టైపింగ్ స్పీడ్, ఈవెన్ ఫ్రెషర్స్ కెన్ అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ బ్రేకప్ చూస్తే ఫిక్స్డ్ పే వచ్చేసి మనకి 2,60,000 నుంచి 3,72,000 వరకు ఉంది. వేరియబుల్ పే అంటే డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ మీకు 10,000 నుంచి 30,000 వరకు ఎక్స్ట్రా వస్తుంది ఇయర్లీ. ఓకే, సూపర్ ఆపర్చునిటీ. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ 2 ఆపర్చునిటీస్, ఈ 2 ఇంపార్టెంట్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. థ్యాంక్ యూ.